శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి. ఇలా గనక పూజ చేస్తే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది. మాఘమాసములోనే శుక్లపక్షములో 7వ రోజున రథసప్తమిని జరుపుకుంటాం. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడి పుట్టినరోజు. రథసప్తమి రోజు సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడనే విశ్వాసం. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. రథసప్తమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, రోగాలు బాధల నుండి విముక్తి లభించి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. పంచాంగం ప్రకారం మాఘమాసములోనే శుక్లపక్ష సప్తమి తిథి శుక్రవారం రోజున అంటే ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి జరుపుకుంటాము. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోటి రెట్ల పుణ్యఫలము, ఆయురారోగ్యము, సంపదలు పొందవచ్చు. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించాలి. ఈ రోజు ఎవరైతే ఆదిత్య హృదయం చేస్తారో వాళ్ళకి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందనే విశ్వాసం. ఆదిత్య హృదయం జపించలేని వారు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించినను సరిపోతుంది. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు అయితే 7 జిల్లేడు ఆకులను, ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే స్త్రీలు 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయవచ్చును. 7 జిల్లేడు ఆకులను సూర్యుని 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. జిల్లేడు ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిదే. ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులలో వంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈరోజు స్నానం చేసిన తరువాత నీటిలో చిన్న బెల్లం ముక్క, ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా అందరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం వరిస్తుందట. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటూ ఉన్నారు. ఈ రోజున మనం ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ముందుగానే స్టవ్ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యము, బెల్లము, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులలోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంది. ఇలా దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా సరే నైవేద్యాన్ని సమర్పించవచ్చు. మీ ఇంట్లో తులసి మొక్క గనక ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభిస్తుంది అని విశ్వాసం. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదట. ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసి ముగ్గు మీద ఎరుపు రంగులో ఉండే పూలను పెట్టాలి. శుక్రవారం రోజున రథసప్తమి వచ్చింది కనుక ఇలాంటి శక్తివంతమైన రోజున సూర్యభగవానుడి ఆశీర్వాదముతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి.
ఈరోజు సాయంత్రము లక్ష్మీదేవి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లోని ప్రతికూల సమస్యలు దూరమయ్యి సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే మీ జీవితంలో సంపద బాగా పెరుగుతుంది. ఈ రోజున ముఖ్యంగా ఆవులను పూజించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదము లభిస్తుంది. సప్తమి రోజున ఆవులకు పచ్చిగడ్డిని తినిపిస్తే చాలా మంచిది. రథసప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో చుట్టుపక్కల వాతావరణము శాంతిగా ఉండేలాగా చూసుకోవాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున ఉప్పును ఉపయోగించకూడదు. అలాగే రథసప్తమి రోజున ఇంట్లో సూర్యమంత్రాన్ని పెట్టుకుంటే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రథసప్తమి రోజున మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులను కానీ దానం చేయాలి. రథసప్తమి రోజు దానం చేయడం వల్ల మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.